సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ డైమండ్ హారం అన్నమాట. ఇందులో కొంచెం స్పెషాలిటీ ఉంది. బట్ వెరాజ్ మీరు అలా చూస్తూ ఉంటేనే ఇది చాలా హెవీగా ఉంది అని మీకు అనిపిస్తుండొచ్చు. బట్ ఎస్, ఇట్ ఈస్ హెవీ, డెఫినెట్లీ హెవీ. బట్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ నేను ఇంకా కొద్దిసేపట్లో చెప్తాను మీకు. అండ్ దీని మొత్తం చూసుకుంటే కనుక క్రిస్ క్రాస్ షేప్ లో ఫ్లవర్స్ అన్ని ఒక్క దగ్గర పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ చైన్ లో మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సింగిల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ అలానే ఫ్లవర్స్ కంటిన్యూ అయ్యాయి. బట్ అట్ ద సేమ్ టైం ఆ కార్నర్ కి ఈ కార్నర్ కి కూడా హాఫ్ ఫ్లవర్స్ వాళ్ళు అటాచ్ చేయడం, అండ్ ఆ ఫ్లవర్స్ మొత్తం కూడా డైమండ్స్ తోని ఫిల్ చేయడం, అండ్ అక్కడక్కడ మనకు ఆ ఎల్లో గోల్డ్ కనిపించడం, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ లుకింగ్ మోర్ అండ్ మోర్ ఎలిగెంట్ అనమాట. అండ్ దీని డైమండ్ పెండెంట్ ఏదైతే ఉందో ఆ పెండెంట్ కూడా డిటాచబుల్. చూసినట్టయితే మనకి 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఎమరల్డ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ దోస్ ఆర్ చేంజబుల్ అనమాట. మీకు ఎమరల్డ్ వద్దు, రూబీ కావాలి అంటే ఎస్, దట్ స్టోన్ క్యాన్ బి చేంజ్డ్. ఆ ప్లేస్ లో మీకు ఎమరల్డ్ తీసేసి రూబీ పెట్టేస్తారు. నాకు లాంగ్ చైన్ వద్దు, ఒకవేళ మనకి దీన్ని షార్ట్ చేసే ఆప్షన్ ఏదైనా ఉందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్, మీకు ఆప్షన్ కూడా ఉంది. నాకు లాంగ్ హారం వద్దు, షార్ట్ లో కావాలి అంటే మనకి ఇక్కడ డిటాచబుల్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది బ్యాక్ సైడ్. దీని బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుందా? సో ఈ స్క్రూ మీరు తీసేయచ్చు. సో మీకు ఇంతకు ముందు నేను ఇక్కడ ఏదైతే స్క్రూ ఉందో ఆ స్క్రూ చూపించాను కదా, ఆ స్క్రూ తీసేసి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ తీసేసి ఈ రెండు మీరు అటాచ్ చేస్తే మీకు ఇది షార్ట్ నెక్లెస్ గా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ చైన్ మనకి ఏదైతే ఉందో అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 3/4 అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు అటాచ్ చేస్తారో అప్పుడు మీకు లాంగ్ హారం అవుతుంది. సో ఇది ఒక్కటి తీసుకుంటే మీరు 3 డిఫరెంట్ వేస్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ అవుట్ఫిట్, ఎటువంటి వెస్టర్న్ వేర్ వేసుకోండి, ట్రెడిషనల్ వేసుకోండి, ఇండో వెస్టర్న్ వేయండి, ఎలాంటి అవుట్ఫిట్ కైనా ఇటువంటి హెవీ హారం చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో బేసికలీ వీటికైతే ఇయర్ రింగ్స్ ఉండవు, బట్ మీరు స్టోర్ కి వస్తే దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ మీరు తీసేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ చైన్ చూసుకున్నట్టయితే మనం ఇప్పటిదాకా చూసిన హారాలు అన్నిట్లో కూడా మనకి మెష్ డిజైన్ లైన్ వచ్చింది. ఎక్కడ కూడా యునో ఓవర్లాక్ టైప్ లో చైన్ ఏం రాలేదు, జస్ట్ జంప్ రింగ్స్ మాత్రమే, అట్లా కూడా ఏం లేదు. బట్ ఇవన్నిట్లో కూడా మనకి మెష్ డిజైన్ లోనే చైన్స్ వచ్చాయి ద బ్యాక్ ఆఫ్ ది హారం. అండ్ ఇక్కడ మనకి సింపుల్ గా ఒక హుక్ ఇచ్చారు అండ్ అడ్జస్టబుల్ జంప్ రింగ్స్ ఇచ్చారు. అండ్ ఇంతకు ముందు చూసినవి కూడా మనకి ఆల్మోస్ట్ 2 to 3 పీసెస్ వచ్చేసి రోజ్ గోల్డ్ లో ఉన్నాయి. అండ్ ఇంకొన్ని రోజ్ గోల్డ్ విత్ వైట్ గోల్డ్ విత్ yellow gold 3 కాంబినేషన్స్ లో కూడా ఉండే. బట్ దిస్ ఈజ్ స్పెషల్లీ లైక్ ది yellow gold లాంగ్ హారం అనమాట. అండ్ దీని డీటెయిలింగ్ లో మనం చూసుకున్నట్టయితే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 132.730, దీని నెట్ వెయిట్ వచ్చేసి 125.662. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ లాంగ్ హారం విచ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ డైమండ్స్. చాలా అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ థింగ్ ఫర్ బ్రైడల్ కలెక్షన్ అనమాట. అండ్ దీని తర్వాత కూడా మీరు యాజ్ ఐ సెడ్ మీరు చాలా వేరియేషన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి మీకు బాగా నచ్చుంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.